స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తను తీసిన గోతిలో తన ప్రభుత్వాన్ని పడేసే పరిస్థితి వచ్చిందా? తను చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు మొత్తం జనానికి అందరికీ అర్థమయ్యే పరిస్థితి వచ్చేసిందా? అందుకే ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశంతో అక్రమ సంబంధం అనండి, ఏదో సంబంధం అనండి, ఆ సంబంధంతో కలిగిన ఈనాడు ఆంధ్రజ్యోతి మెల్లగా లడ్డూ ఇష్యూ నుంచి వేరే ఇష్యూస్కి డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాయా? ఇవన్నీ చదువుతూ ఉంటే, వార్తలన్నీ చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా చంద్రబాబు తను తీసిన గోతిలో తానే పడిన చందంగా అనే సామెత చందంగా ఈరోజు పరిస్థితి సృష్టించుకున్నట్లుగా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు. నెయ్యి కంటే కూడా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ఫ్యాట్ ఖరీదు చాలా ఎక్కువ, 1000 రూపాయలు 1500 ఉందంట. ఆయన ఒక మాట అడిగాడు, పాలల్లో నీరు కలుపుతారా, నీళ్ళల్లో పాలు కలుపుతారా అని. అంటే విలువైన ఉన్నట్లో తక్కువ ధర ఉన్నటిని కలిపి అమ్ముకుంటారు కానీ ఇంకోటి అట్లా చేస్తారా? మరి ఇప్పుడు ఇది ఎట్లా అని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియో కూడా చూద్దాం. అలాగే లోకేష్ సంచలనమైనటువంటి ఒక ట్వీట్ చేసి అబ్బెబ్బెబ్బెబ్బే అసలు వాళ్ళనే లేదు అటువంటివి, ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేశారని ఆయన చెబుతున్నాడు. చంద్రబాబు గారేమో లేదు వాడారని చెబుతున్నాడు. ఈవో మొదటేమో వాడలేదని, తర్వాత చంద్రబాబు గారి దగ్గర భయపడు వాడేసామని చెప్పాడు. సరిగ్గా సుబ్రహ్మణ్య స్వామి గారు, వైవి సుబ్బారెడ్డి గారు నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళి చాలా స్పష్టంగా విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సంప్రోక్షణ అది ఇది మఠాధిపతులతో సమావేశాలు అన్నేసినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని మర్చిపోయినట్లుగా నటిస్తున్నారు. మరేమో ఏదో శాంతి చేశారని చెప్పి చిన్న వార్తలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, బహుశా దేశ చరిత్రలో, తిరుమల చరిత్రలో ఇంత ఘోరమైన అపచారం చేసిన వ్యక్తిగా చంద్రబాబు నిలబడిపోతారు. ఆయన ఈ సుడిగుండంలో చిక్కున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. ఇక మొత్తం జగన్పై ద్వేషంతో, అక్కస్తోటి మొత్తం వ్యవస్థలకే పాడు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమలపై పడి బోల్తా పడ్డారా అన్న ప్రశ్న కూడా వస్తోంది. కొన్ని వార్తలు వివిధ పత్రికల్లో దీనికి సంబంధించిన వచ్చిన వార్తలు చూస్తే, కేంద్ర మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, ఆయన అసత్యాలకు ఓ చరిత్ర ఉందని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడానికి ఖండించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని శ్రీవారి భక్తులు ఎవ్వరూ నమ్మవద్దన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహాపాపం అని చంద్రబాబును ఉద్దేశించి సుబ్రహ్మణ్య స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై ఏమిటి ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వు బాబు అంటూ ఒక కథనం వచ్చింది. దాంట్లో లడ్డూపై దుష్ప్రచారం చేయడానికి జూన్ 14న, అంటే ఆయన 12వ తారీఖున పదవీ స్వీకారం చేపట్టారు. 14నే మహా కుతంత్రం నడిపారన్న దానికి ఆధారాలు చెప్తూ కథనాన్ని ఇచ్చారు. అలాగే 18న ఈ నెల అంటే సెప్టెంబర్ 18న కూటమి శాసనసభాపక్ష వేదికగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానం చేయడం కూడా మహాకుట్రలో భాగం కాదా అని అడుగుతున్నారు. ఏఆర్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశారని జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీఓ శ్యామలరావు ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2 నెలల తర్వాత ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం ఏమిటి కుట్రపూరితమా కాదా? అందులో రకరకాల ఫ్యాట్స్ ఉన్నాయని ప్రచారం చేయడం, కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో స్పష్టం చేసినప్పటికీ జంతు కొవ్వు వాడారంటూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు కుతంత్రం పన్నారా లేదా? అలాగే ధర కేజీ నెయ్యి 319కే వస్తుందా అని చంద్రబాబు అడుగుతున్నారు. మరి 2015 జూన్లో చంద్రబాబు టైంలో నిర్వహించిన టెండర్లలో 324 రూపాయలకు నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేస్తే 276 రూపాయలకే సరఫరా చేసిన గోవిందా మిల్క్ వాళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం టెండర్ ఎందుకు ఇచ్చింది? ఇలా అనేక రకాల ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలాగే నెయ్యి వాడలేదని లోకేష్
ట్విట్టర్లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి తన తండ్రి అబద్ధాలు ఆడాడని ఆయనే కన్ఫర్మ్ చేసినట్లుగా అయింది. ఇక నాణ్యతకి సంబంధించి నిగ్గు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి పిలివేశారు. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కి పంపడం అన్నది దశాబ్దాలుగా ఆనవాయితీ. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏఆర్ కంపెనీ 10 ట్యాంకర్లు పంపించింది, 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. అంటే మిగతా 6 ట్యాంకర్లు క్వాలిటీకి సరిపడా ఉన్నట్లే కదా. అంటే మీరు ఒకసారి గమనించండి, ధాన్యం కానీ మిర్చి కానీ ఇతరత్ర ఉత్పత్తులకు సంబంధించి కూడా కొనుగోలుదారులు ఏం చేస్తారు, కొన్ని మత్సుకు కానీ తీస్తారు. తీసి ఆ బస్తాల్లో కనుక క్వాలిటీ తక్కువ ఉందంటే ఆ బస్తాలను పక్కన పెట్టేస్తారు, మిగతా వాటిని కొనుక్కుని తీసుకువెళ్తారు. సో ఈ మిర్చి ఇవన్నీ కూడా రైతువారీగా వచ్చిన మాబోటి వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇప్పటికి కూడా రైతులకి తెలుసు ఆ విషయం. ఎందుకు తెలంగాణలో ఈ మాయిశ్చర్ రేషియో ఎక్కువ ఉన్న వడ్లని ఎక్కువ ఉంటే పక్కన పెట్టేశారని, అది మాకు అన్యాయం చేశారని రైతులు అందరూ వరద తర్వాత కానీ ఇతరత్ర కానీ వర్షాల తర్వాత అనేక ఆందోళనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. సో దీనికి మళ్ళీ వడ్లలో రాళ్ళు కలిపారనడానికి ఎంత తేడా ఉంటుందండి రైతుల మీద అట్లా ఆరోపణ చేయటం. ఒకవేళ నిజంగా కనుక అట్లా జరిగి ఉంటే మొత్తం అన్నిటినీ ఎంక్వైరీ చేయించి తీసేయాలి కదా. మళ్ళీ అయ్యేం చేయకుండా మరి ఆయన టైంలో కూడా 14 సార్లు వెనక్కి పంపించినప్పుడు చంద్రబాబు గారి టైంలో మరి అప్పుడు ఎందుకు వాటి మీద కేసు ఎందుకు పెట్టలేదు, అసలు 2 నెలల తర్వాత ఎందుకు ప్రకటన చేశారు, మరి దీంట్లో ఏం మతలబు. ఇప్పుడు ఆయన తనే బోల్తా పడినట్లుగా అయిందా. సంప్రోక్షణ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇప్పుడు ఏదో కామ్గా శాంతి అని ఏదో కథ నడిపేసినట్లుగా ఉంది. పైగా నందిని నెయ్యి వద్దని చెప్పింది కూడా చంద్రబాబు ప్రభుత్వేనంట గతంలో. సో 2015లో నందిని నెయ్యి బహుశా అప్పుడు హెరిటేజ్కి వాళ్ళకి ఏమన్నా తేడా వచ్చిందో ఏం పాడో. ఇప్పుడు ఎందుకు కేరళలో హెరిటేజ్ నెయ్యిని, హెరిటేజ్ పాలని నిషేధించారు కొంతకాలం పాటు. ఆ తర్వాత ఈ చంద్రన్న సంక్రాంతి కానుకల్లో హెరిటేజ్ నెయ్యి బాగోలేదని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేశారు, నెయ్యో లేకపోతే ఇతరత్ర ప్రోడక్ట్. మరి అంత మాత్రం చేత హెరిటేజ్ అంత వేస్ట్, అంత కాలుష్యం అని చెప్పగలుగుతామా. సో ఇలాంటి వార్తలు ఈరోజు చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారంటానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు పూర్తిగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయటం చాలా స్పష్టంగా. ఇతర వార్తలు ఇంకేదో సోది రాస్తా వాళ్ళు కప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇతర వార్తలు చూస్తే ధర్మవరంలో ఆశ్చర్యంగా బీజేపీ వాళ్ళు దౌర్జన్యకాండ చేశారంట. కార్యకర్తలను పరామర్శించడానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వెళ్తుంటే సబ్ జైలు వద్ద మంత్రి అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక విజయవాడలో వరద బాధితుల మీద సర్కార్ దమనకాండ. వరద బాధితుల సాయం కోసం భవానీపురం కటకట్టవాసులు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం చేశారు. ఇక అంబేద్కర్కి అవమానం చేశారన్నటువంటి అభియోగం మీద రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అలాగే మరో దళిత ప్రొఫెసర్ పైన కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం చేస్తే, దూషిస్తే కనీసం కేసు కూడా పెట్టకుండా కేసు కోసం పోరాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పడింది. గతంలో సుధాకర్ అన్న ఆయన తాగి గందరగోళం చేస్తే విశాఖపట్నంలో కేసు పెడితే ఏకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆ రోజున గౌరవ హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. తీరా చూస్తే ఆ సిబిఐ ఎంక్వైరీ ఏమైందో ఏంటో కూడా తెలియదు. ఆ పరిస్థితి ఇప్పుడేమో డైరెక్ట్గా జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే కనీసం కేసు కూడా పెట్టని పరిస్థితి, దైన్య పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా ఆయన 11 రోజుల దీక్ష ఏమైపోయిందో కానీ సినిమా షూటింగ్ మొదలుపెట్టారంట. మంగళగిరిలోని తన కార్యాలయం సమీపంలో హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారంట. అంటే కరుణాకర్ రెడ్డి గారేమో ఆరతి ఇచ్చి ఆయన ప్రమాణం చేస్తుంటే పోలీసులు పక్కా నెట్టేస్తారు రాజకీయ అన్న పదం వాడంగానే. మరి ఎందుకు అంత భయపడుతున్నారు? అలాగే చంద్రబాబు గారు ప్రమాణం చేయడానికి ముందు రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు? వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ చేశారు కదా, ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు దీక్ష వదిలేసి మరి సినిమా షూటింగ్ ఎందుకు వెళ్ళారు, 11 రోజుల పాటు చేస్తారన్న ఆయన. సో ఇవన్నీ కూడా జనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడానికే ఈ వివరాలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇక ఒక్కసారి విజువల్స్ చూద్దాం కొన్ని. అది పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ విజువల్స్, అవి షూటింగ్ ప్రదేశం విజువల్స్ని కూడా మీరు చూడొచ్చు.
సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే. ఒక రాగి చెంబు అమ్ముతూ రాగి చెంబు 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెంబు తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్. 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేనా మీకు అని అడుగుతాను. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత అంత అంత. కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది? దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు. 2-3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నానా రాద్ధాంతం సృష్టిస్తున్నాడు, దాని పరవసానం ఇది అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్. చంద్రబాబు గారు తాను సృష్టించుకున్న సుడిగుండంలో అంటే జగన్ గారిని దోసేయాలని తానే పడ్డాడా ఏమిటి ఈ పరిస్థితి? ఇవన్నీ కూడా 2 నెలల పాటు ఆపి కేసులు వాళ్ళ మీద నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే మరి కేసులు పెట్టాలి కదా. అవేమీ చేయకుండా 10 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు నాసిరకం అన్నారు, మిగతాయి పంపించేశారు, మిగతాటిని వాడారు. మరి అప్పుడు సస్పెండ్ చేయాల్సింది ఎవరిని? ఆయన నియమించిన శ్యామలరావుని కదా, ఆయన అక్కడ పనిచేస్తున్న అధికారులను కదా. అటువంటి వాడుంటే మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయన కూడా బాధ్యుడు. గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా ఇదంతా జరిగింది. మరి చంద్రబాబు గారి తెలివితేటలు ఏంటంటే తన గవర్నమెంట్లో జరిగిందని కూడా జగన్ గారిని తోసేస్తాడు. ఇటువంటి వాటిలో మాత్రం ఏమాటకాడు ఒప్పుకోవాలి. మరి ఆయనకి నిజంగా ఇటువంటి కుట్ర ఆలోచనలు ఎందుకు వస్తాయో, ఎట్లొస్తాయో ఇప్పుడు కానీ అన్నిసార్లు ఫలించవటానికి ఎందుకంటే ఉదాహరణ ఉండదేమో.